హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏమేమి చేస్తాననేది చూపించేస్తాను. చూసేయండి. ఈరోజు అయితే చికెన్ కర్రీ, మామూలు చికెన్ అయితే నాటుకోడి కాదు. ఎలా చేస్తాననేది చూసేయండి. ఇదైతే కడిగేసాను. పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేస్తా. ఇది మెత్తగా నాటుకోడికి మళ్ళీ విజిల్స్ రానివ్వడం అలా చేయకూడదు. కొంచెం అంత అంటే కొంత విజిల్ వచ్చేసిద్ది అన్నప్పుడు కట్టేసేయాలన్నమాట. అప్పుడే ముక్క బాగా మెత్తగా ఉడుకోకుండా సగం పైన ఉడికిపోద్ది. అదే మన విజిల్ వచ్చేదాకా చేస్తే మెత్తగా అయిపోద్ది అదనమాట. ఇప్పుడైతే నేను దీన్ని విజిల్ అయితే రానివ్వను. 3 వంతులు ఉడకనిచ్చి కట్టేస్తాను. నువ్వులు, కొంచెం జీడిపప్పు, కొంచెం కొబ్బరి, అల్లం మిక్సీ పట్టేస్తాను. నేను చెక్క లవంగాలు అలాంటివి ఏం వేయటం లేదు. గరం మసాలా ఒక్కటే వేస్తాను. పేస్ట్ కొబ్బరి, నువ్వులు, జీడిపప్పు, అల్లం. ఇప్పుడు ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మెత్తగా మిక్స్ చేసేస్తా. చికెను పక్కంటే ఉడికింది అనమాట. అదే బాగా ఉడికితే పెసరు అయిపోద్ది. అందుకని బాగా ఉడకకూడదు. కొబ్బరి, జీడిపప్పు, నువ్వులు వేసిందన్నమాట. అల్లం వేసిన పేస్ట్ వేసేస్తాం. మసాలా ఉడకాలన్నమాట. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి రెండు కలిపిందన్నమాట మిక్స్లో. కొంచెం కారం వేస్తున్నాం. ఆల్రెడీ అందులో వేసాను కారం, అయినా కానీ వాటర్లోకి వెళ్ళిపోయింది కాబట్టి సాల్ట్. చికెన్ వేసేస్తున్నాం. చికెన్లో వాటర్ అన్నమాట. ఇంకా కొద్దిగా వస్తున్నాను. ఇది అట్టు పెట్టేస్తున్నాను. ఇదే సరిపోతుంది నాకు కూర. కొంచెం అట్టు పెట్టాను అనమాట. మళ్ళీ వండుతాను తర్వాత. ఇందులో కొంచెం కారం గరం మసాలా వేసాను. చికెన్ కూడా వేసేసాను. చికెన్లో వచ్చిన వాటర్ కూడా సగం ఉంచాను. ఇలా ఉడకేసి పెట్టుకోవడం వల్ల మళ్ళీ మనం ఏదైనా కూరలు వండుకోవాలనుకున్నా, ఉట్టిగా వండుకోవాలనుకున్నా, ఫ్రై చేసుకోవాలనుకున్నా ఏ పైన వేసేసుకోవచ్చు. ఆ కూర ఉడికేసాక సగం పైన చికెన్ వేసేసుకోవచ్చు. అదే పచ్చిది అనుకో మళ్ళీ కూలింగ్ అయిపోయి మళ్ళీ దాన్ని ఉడకబెట్టి అలా కాకుండా ఇలా అయితే కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది సగం పైన ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ ఉడకనవసరం లేదు. ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ పీల్చేసింది.
సప్పగా ఉండదు. అదనమాట. ఉడకనిచ్చేద్దాం. ఫ్రీజర్లో పెడతాను. అయిపోయింది చికెన్ గ్రేవీ అనమాట. గ్రేవీ బాగా వచ్చింది. ఇదిగో ముక్క కూడా చూడండి చితకలేదు. ఎందుకంటే కొంచెం ఒక మంట సగం ఉడకనిచ్చి దించేస్తే తొందరగా అయిపోద్ది. మనం ఎక్కువ వాటర్ వేసి ఉడకనిచ్చాల్సిన పని ఉండదు. కూరలో బాగుంటుంది టేస్ట్. అయిపోయింది. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.